అర్థమైందా మేడం చెప్పింది. జస్ట్ షాప్ చేంజ్ చేసే కాన్సెప్ట్ మాత్రం మేడం చెప్పడం జరిగింది. సో ఒకటే అండి, నిలబడితే నిలుచుంటే ఆదాయం ఆరోగ్యం రెండు వెస్టేజ్లో తీసుకోవచ్చు. సో ఈ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలని ఈరోజు కొత్త మంది చాలా వాళ్ళు ఉన్నారు. సో ఎంతమంది ఈరోజు ఫస్ట్ టైం ప్లాన్ వినడానికి వచ్చారు? వెరీ ఫస్ట్ టైం ఈరోజే కొత్త వాళ్ళు. ఓకే, మీ అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. సో జస్ట్ చాలా సింపుల్ బిజినెస్ లీడర్స్ ఇది. వన్ సెకండ్, మై నేమ్ ఇస్ సమత మధు ఫ్రమ్ వరంగల్ అండి. మా సార్ గవర్నమెంట్ టీచర్. పార్ట్ టైమ్గా మేము వెస్టేజ్ బిజినెస్ చేస్తూ ఉన్నాం ఒక 1.5 year నుండి. సో ఈ బిజినెస్ నుంచి మేము ఒక 15 లక్షల టాటా నెక్సాన్ కార్ తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా 1,10,000 స్కూటీ అచీవ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా పర్ మంత్ 1,33,000 రూపాయల చెక్ కూడా మేము తీసుకోవడం జరుగుతూ ఉన్నది. సో నేను ఒకటే స్టేట్మెంట్ ఎవరికైనా చెప్తా, మా సార్ గవర్నమెంట్ టీచరు 15 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తే 1,00,000 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు. కానీ మేము ఈ బిజినెస్ని పార్ట్ టైమ్గా టేకప్ చేసినాం. జస్ట్ 365 రోజులు ఇందులో నిలబడ్డాం. నెలకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. సో జాబ్లో డబ్బులు బాగున్నాయా, బిజినెస్లో డబ్బులు బాగున్నాయా? కానీ మనం అందరం ఏం చేస్తాం? ఒక జాబ్ అనే ఫోబియా పట్టుకొని ఉంటాం. ఎస్ ఆర్ నో? సో చేయడం తప్పు లేదు. అక్కడ నేను చెప్పేది ఏంటంటే, జాబ్ అనే దాన్ని పట్టుకొని ఉంటాం, కానీ 1కి 2 ఇన్కమ్ అనేది ఎప్పుడైతుంది ఒకటి ఆలోచించవచ్చు. సో ఈ బిజినెస్ మనం ఎందుకు చేయాలి అంటే, నార్మల్గా మనం 1945లో ఒక 10 రూపాయలు ఉంటే ఆ ఫ్యామిలీ బ్రహ్మాండంగా గడిచేటోళ్ళు. సేమ్ 1965కి వచ్చేసరికి ఒక 100 రూపీస్ ఉంటే ఇంకా బాగుండేది వాళ్ళు. సేమ్ 85కి వచ్చేసరికి ఒక 1000 రూపీస్ ఉంటే కానీ వాళ్ళు బ్రహ్మాండంగా బ్రతికేటోళ్ళు. సేమ్ 2005కి వచ్చేసరికి ఒక 10,000 ఉంటే కానీ ఆ ఫ్యామిలీ గడవలేని పరిస్థితి. సేమ్ ఇప్పుడు 2025లో కూడా ఉన్నాం. 1 lakh లేకపోతే పర్ మంత్ గడిసే పరిస్థితి ఉందా? లేదు. ఓకే, సేమ్ మళ్ళీ 2035 కూడా ఉంటాం మనము, 2030 కూడా ఉంటాం. మరి ఇక్కడ ప్రతిసారి 5 పెరుక్కుంటూ వచ్చింది కదా, ఇక్కడ కూడా 0 పెరుక్కుంటూ వచ్చింది. మనం పోయే దారిలా మరి ఈ సున్నాలు పెరిగేటట్టు మన జీవితాలు గడుస్తున్నాయా? లేదు. సో చాలామంది ఈ 2025లో ఈ సర్కిల్కి బతికే వాళ్ళు చాలామంది ఉన్నాం. కాంప్రమైజ్ 10,000 శాలరీకి బతికే వాళ్ళు చాలామంది ఉన్నాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎన్నో షాపింగ్ మాల్లలో ఉమెన్స్ పనిచేస్తూ ఉన్నారు, జెంట్స్ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఒకరికొకరం తోడు ఉండాలి కాబట్టి చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఎవరినో తీసుకొని నన్నే తీసుకుంటా. మా సార్ టీచర్ అని చెప్పిన కదా, ఎగ్జాంపుల్ తను ఒక 15 years నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. అదే 1 lakh రూపీస్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఆయన ఖచ్చితంగా స్కూల్కి పోవాలంటే ఫిజికల్గా బాగుండాలి, మెంటల్గా బాగుండాలి, చేసేంత ఎబిలిటీ కూడా ఆయన దగ్గర ఉండాలి. ఈ 3 లేని రోజు నేను అదే స్కూల్కి వెళ్తే నాకు శాలరీ ఇస్తారా అండి? అన్ఎక్స్పెక్టెడ్ ఆ పర్సన్కి ఏమైనా జరిగిన రోజు మనకి మళ్ళీ టీచర్ పోస్ట్ ఇస్తారా? మన క్వాలిఫికేషన్ బట్టి ఏదో ఒక పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ పోస్ట్ రావడానికి కూడా మనం టైం వెయిట్ చేయాలి. సో ఇక్కడ మేము ఏమంటున్నామంటే, జస్ట్ 1 నుంచి 365 రోజులు ఎదురు చూస్తే కనుక కనీసం ఈ శాలరీకి 15 సంవత్సరాలైనా కూడా డబల్ కానీ శాలరీ ఇందులో నిలబడితే 150 రూపాయల నుంచి మీ చెక్ స్టార్ట్ అయితే కనీసం ఒక 365 రోజులు 1 yearలో మీరు నిలబడితే కనుక ఖచ్చితంగా ఒక 50,000 రూపీస్ ఇందులో తీసుకోవచ్చు అని చెప్పేదే ఈ కాన్సెప్ట్. అంతకుమించి లేలే. సో ఎట్లా తీసుకోవచ్చు, ఇందులో ఏం చేయాలి? నేను చాలామందికి ఒకటే చెప్తా, మీ లైఫ్ ప్రజెంట్ 2025లో ఉన్నాం, మార్చిలో ఉన్నాం. 2028 మార్చి వరకు మీరు పోయే దారిలో మీరు పర్ మంత్ ఇప్పుడు ఒక 10,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకుందాం. 2 సంవత్సరాలలో మీ శాలరీ 2 కానీ 3 కానీ అవుతుందా? ఎట్టి పరిస్థితిలో కాదు. ఓకే, సో లేదు ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తూ ఉన్నాం, మనం శాలరీ పెంచామంటే వాళ్ళు ఏమంటారు? మనల్ని తీసేస్తారు. మళ్ళీ ఇక్కడ ఒక 6,000 రూపాయలకే వాళ్ళని పెట్టుకుంటారు. మళ్ళీ 10K వరకు కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. దట్ ఈస్ బిజినెస్. ఓకే, సో 2 సంవత్సరాలలో 2 కానీ 3 కానీ ఎట్టి పరిస్థితిలో కాదు. నేనేమంటున్నట్టుంటే 2025 మార్చి 3 ఈ రోజు నా దగ్గర మీరు వచ్చారు కదా ప్లాన్ చేయడానికి. సో ఇక్కడ మీరు నిల్చోండి, కరెక్ట్ 2 years నా చేయి పట్టుకోండి. ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చారో వాళ్ళ చేయి పట్టుకోండి. కరెక్ట్ ఈ 2 సంవత్సరాలు కనుక మీరు వాళ్ళని పట్టుకుంటే మీరు పోయే దారిలో 2 సంవత్సరాలలో కనీసం నెలకి ఒక 50 నుంచి 60,000 సంపాదిస్తే నష్టమా లాభమా నాకు చెప్పండి. ఇప్పుడు లాభమే కదా. సో ఇక్కడ మా సార్ స్కూల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా 9 to 4 స్కూల్లో ఉండాలి, ఫిజికల్గా బాగుండాలి, మెంటల్గా బాగుండాలి, చేసేంత ఎబిలిటీ కూడా ఆయన దగ్గర ఉండాలి. ఈ 3 లేని రోజు మా ఇన్కమ్ 0. ఇక్కడ నేను ఏమైతే చెప్తున్నా అంటే, ఫ్రీ టైం. ఇప్పుడు నార్మల్గా ఒక ఉమెన్స్కి అయితే ఏముంటుందండి, 10 o'clock వరకు మనం పని చేసుకుంటాం. సో మళ్ళీ పిల్లలు వచ్చే 4 o'clock వరకు మనం ఇంటికి వెళ్ళాలి. మనకి ఎక్కడైతే 10 to 3 టైం ఉందో ఆ టైంలో కనీసం రోజుకి 2 నుంచి 3 గంటలు కనుక మన టైంని ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే 100% ఈ డబ్బులు తీసుకోవడానికి మనం అచీవ్లమే.
ఎందుకంటే జస్ట్ 2 నుంచి 3 గంటలు మనం ఏదైతే ఖాళీగా ఉండి ఆలోచన చేస్తూ ఉన్నామో, చాలామంది అంటారు వేస్టేజ్ అంటే డబ్బులు కట్టియాలన్నా చైన్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. ఈ సిస్టమ్ డబ్బులు కట్టించేది కాదు, డబ్బులు కట్టేది కాదు, అమ్మిచ్చేది కాదు, కొనిపించేది కాదు. ఏంటిదంటే మీ డ్రీమ్ అయితే ఏదో ఉన్నదో దాన్ని ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకొని చేసేదే ఈ వేస్టేజ్ బిజినెస్. సో ఏం చేయాలి? ఫస్ట్ మీరు వై దిస్ బిజినెస్, హౌ దిస్ బిజినెస్, రెండే. నేను ఈ బిజినెస్ ఎందుకు చేయాలి అన్నది మనకు 98% క్లారిటీ ఉంటే ఎలా చేయాలి అన్నది కనీసం 2% మాత్రమే. సో ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేసిన, నేను మెయిన్గా నా హెల్త్ కోసం వచ్చిన, తర్వాత నాకు బాగా అనిపించింది, కొన్ని రికగ్నేషన్స్ తీసుకోవడం జరిగింది, నా డ్రీమ్స్ అచీవ్ అవుతా ఉన్నాయి, ఫుల్ఫిల్ అవుతా ఉన్నాయి, నా పిల్లలకి మంచి లగ్జరీ లైఫ్ ఇవ్వగలుగుతున్నా. నేను ఇంకా ఎందుకు చేయాలంటే నాలాంటి 100 మంది ఉమెన్స్కి నేను ఒక ఉపాధి కల్పించాలని డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా. సో మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు? మీరు ఎందుకు చేస్తారంటే మీకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, మీ పిల్లలకి ఎడ్యుకేషన్ మంచిగా ఇవ్వచ్చు, మీ హస్బెండ్కి సపోర్ట్ చేయొచ్చు. అదేవిధంగా చాలామంది ఉమెన్స్కి రికగ్నేషన్ అంటే ఇష్టం ఉంటుంది, టూర్స్ చేయడం ఇష్టం ఉంటుంది. సో ఎవరికి ఏం డ్రీమ్ ఉన్నది, మీ డ్రీమ్ని మీరు ఎందుకు చేయాలి అన్నదానికి మీరు రెడీ ఉంటే ఎట్లా చేయాలి అన్నది ఎవరు నేర్పిస్తారంటే మిమ్మల్ని ఈ రోజైతే ఇక్కడికైతే ఎవరు ఇన్వైట్ చేసిరో ఎలా చేయాలన్నది 2% వాళ్ళు నేర్పిస్తారు దగ్గరుండి. ఏం చేయాలి? సో నేను ఇప్పుడు చెప్పిన కదా 2 నుంచి 3 గంటలు మన టైంని ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక 100% నెలకి 50,000 రూపాయలు తీసుకోవచ్చు. ఇందులో ఏముంటాయి, ఏం చేయాలి? మొత్తం ఇందులో వచ్చేసి ఒక 450 రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. మేడం అమ్మాలనా అని చెప్పేసి అంటారు. ఎంతమంది సర్ఫ్ ప్యాకెట్ అమ్ముతారు ఇంటింటికి పోయి? ఎవరు అమ్మట్లేదు కదా. ఎంతమంది పేస్ట్ నేను వాడతాను, కోల్గేట్ క్లోజప్ వాడతాను అని ఎవరు అమ్ముతున్నారు? ఎవరు అమ్మట్లే కదా. ఎవరికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు వాళ్ళు వాడుకుంటున్నారే తప్ప మనం ఎవరికి అమ్మట్లే. ఇక్కడ కూడా ఏంటిది అంటే మనం ఎప్పుడైతే షాప్ చేంజ్ చేస్తామో మన లైఫ్ అనేది కూడా ఇక్కడే చేంజ్ అవుతుంది. ఇప్పుడు మేడం ఫస్ట్ చెప్పిన కాన్సెప్ట్ ఏం చేంజ్ అవుతుంది, ఎప్పుడైతే మనం ఎక్స్ కిరాణంలో తీసుకొచ్చుకునేటువంటి మెటీరియల్ బ్రాండ్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మన లైఫ్ ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అయినట్టే లెక్క. ఏంటిదంటే రెగ్యులర్గా మనం లేచినప్పటి నుంచి తీసుకునేది పేస్టు, సోపు, బ్రష్, టీ పౌడరు, కుకింగ్ ఆయిల్, క్లాత్ వాష్, డిష్ వాష్, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు. సో ఇట్లా నిత్యావసరం ఒక 11 రకాల వస్తువులు రెగ్యులర్గా వాడాల్సిందే ప్రతి ఒక్కరి ఇంట్లో. వాళ్ళ ఇంట్లో అన్ఎక్స్పెక్టెడ్ ఏమైనా చెడు కార్యమైనా వాడాల్సిందే, పెళ్ళైనా వాడాల్సిందే. ఏం లేకుండా కనీసం మనిషి శ్వాస ముక్కు మీద ఏలు పెడితే గాలాడదండి అన్న ప్రతి మనిషి ఇవన్నీ వాడాల్సిందే. ఓకే, సో ఇవన్నీ కూడా మనము ఒక కొన్ని కిరాణా షాప్స్ ఉంటాయి మనకు నియర్ బై. ఈ కిరాణా షాప్లో మనం రెగ్యులర్గా తెచ్చుకుంటున్నాం. ఒక ఇయర్ తెచ్చుకున్నాం, 2వ సంవత్సరం తెచ్చుకున్నాం, 3వ సంవత్సరం తెచ్చుకున్నాం, 4వ సంవత్సరం తెచ్చుకున్నాం. సమతా మేడం మీరు 4 సంవత్సరాల నుంచి హనంకొండలు ఉన్న పలానా కిరాణా షాప్లో తెచ్చుకుంటారు కదా, 5వ సంవత్సరం రోజు మీరు రండి మీకు ఫ్రీగా ఇస్తాను, ఎప్పుడైనా కిరాణా షాప్ అతను పిలిచి మీకు ఏమన్నా ఇచ్చిండా? పిల్లోని నెంబడేసుకొని పోతే కనీసం ఒకసారి చాక్లెట్ ఇస్తాడు కానీ 2వసారి కూడా ఇయ్యాడు. సో ఇక్కడ ఏంటిదంటే మన ఏదైతే మన కంపెనీ వెస్టేజ్ షాప్ ఉందో సో ఏమంటుందంటే మీరు 4 సంవత్సరాలు కొనుక్కున్నా కూడా మీకు రావట్లే. ఎందుకంటే సో ఇక్కడ కిరాణా కొట్లో మనం కొనుక్కున్న వస్తువులు ఏది కూడా రావట్లే. మన కంపెనీ ఏమంటుందంటే ఇది మీకు ఇష్టం ఉండి మీకు 100% సాటిస్ఫై అయితేనే ఈ ఆఫర్ మీరు వర్తించుకోండి, లేదంటే ఈవెన్ మీరు 50 రూపాయల సబ్బు కూడా కొనుక్కోవచ్చు, ఫోర్సబుల్ ఏం లేదని ముందే చెప్తుంది. సో మేడం నేను ఏమైనా కట్టి జాయిన్ కావాలన్నా అంటే ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీ జాయినింగ్ ఇస్తారు. తర్వాత మనం ఏదైతే ఇంట్లో వాడుకునేటువంటి నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కిరాణా కొట్టున ఒక 1100 రూపాయలు అయితే అనుకుందాం. ఈ 1100 రూపాయల వస్తువులు మనం రెగ్యులర్గా వెళ్ళేటువంటి కిరాణా షాప్ అతను కొన్ని ఇయర్స్ నుంచి వెళ్తే 1000 రూపాయలకి ఏమన్నా ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మన వెస్టేజ్ షాప్లో ఏమంటారంటే మీరు 1100 రూపాయల గల ధర గల వస్తువులు మీరు కొనుక్కుంటే మీకు 1000 రూపాయలకే ఇస్తా. ఈ 100 రూపాయలు ఏదైతే ఉన్నదో మీకు ఆఫర్ రూపంలో నేను ఇచ్చేస్తా. ఈ 1000 రూపాయలకి మీకు అదనంగా 100 రూపాయల క్యాష్ బ్యాక్కి మీకు ఫ్రీ ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. ఫస్ట్ షాప్ ఎందుకు చేంజ్ చేయాలి? 1100కి 1100 కడుతున్నాం, ఇక్కడ 1100 రూపాయల వస్తువులకి మనం 1000 రూపాయలు మాత్రమే కడుతున్నాం. ఇది ఫస్ట్ ఆప్షన్. లేదు నేను ఇంకా కొంచెం ఆఫర్ పొందగలుగుతా అంటే మీరు ఏ ప్రోడక్ట్ అన్నా కొనుక్కోండి, ప్రతి ప్రోడక్ట్ మీద మీకు 10 to 20% డిస్కౌంట్ ఇస్తుంది, 5 to 16% క్యాష్ బ్యాక్ ఇస్తుంది, 10% ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది. ఈ 3 ఆఫర్లు మనం ఎన్ని రోజులు మన ఐడి ఉంటుందో జీవితకాలం ఈ ఆఫర్లు అనేది మనం పొందొచ్చు షాప్ నుంచి. సో 10 to 20% డిస్కౌంట్, 5 to 16% క్యాష్ బ్యాక్, 10% ఫ్రీ ప్రోడక్ట్. దీనితో పాటు ఇది మనం కొనుక్కున్నందుకు మాత్రమే. దీంతో పాటు ఇందాక మేడం చెప్పినప్పుడు సిఎన్సి ఆఫర్, కన్సిస్టెన్సీ ఆఫర్. ఒక కస్టమర్ని ఎట్లా సాటిస్ఫై ఉంచాలి అని ఆలోచించిన క్రమంలో ఒక నెల 4500 రూపాయల ధర గల వస్తువులు మనం కొనుక్కుంటే మనకు ఐడి ఉంది కదా, ఈ డిస్కౌంట్స్ అన్ని చెప్పినాం కదా, అవి 3